కాంగ్రెస్ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. తమ విధానాలు నచ్చి వచ్చే వాళ్లను మాత్రమే పార్టీలో చేర్చుకుంటున్నట్టు చెప్పారు ఆయన. తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మాట్లాడిన వారికి ఇది చెంపపెట్టు అన్నారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి 6 గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్తున్న తీరును మెచ్చి చాలామంది శాసనసభ్యులు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు పార్టీకి రావాలని విన్నపాలు వస్తూ ఉన్నాయి. దాంట్లో మాన్య ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఏఎస్సీ నాయకులు రెండుకు సమగ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇవాళ పోచారం గారి చేరిక విషయంలో కూడా కొంత డెవలప్మెంట్ ఉంది. గత మాదిరి మాకు సంఖ్య తక్కువ ఉంది కాబట్టి తెచ్చుకోవడం అనేది కాదు. కాంగ్రెస్ విధానాలు నచ్చి ఎవరైనా వస్తారంటే దాని మీద ఆలోచన చేస్తా ఉన్నాం. ఏది ఆలోచించుకుంటా ద్వారాలు తెలిస్తే టీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది పార్టీ. నేను మొదటి నుంచి కూడా చెప్తాను, కేటీఆర్, కేసీఆర్ తప్ప హరీష్ రావు కూడా అక్కడ మిగిలరు. కానీ దానికి పద్ధతులు ఉన్నాయి, దానికి కొన్ని అనుసరించాల్సినటువంటి వ్యూహం ఉంది. ఆ వ్యూహంలో భాగంగా ఇది జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బాహటంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉంటే దీన్ని ఖండించాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నాయకులు, లోపాయకర బీజేపీ ఒప్పందంలో నాయకులంతా కూడా ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, పాడేస్తామంటే అసలు మీరు కూల్చేస్తామనేటువంటి మాట ఏ సంఖ్యను చూసుకునైతే మీరు విరవేగుతున్నారో ఆ సంఖ్య రోజు రోజుకి పలచబడతా ఉంది. ఆ సంఖ్యను తూటిపోతూ ఉంది. ఆ సంఖ్యలో ఉన్న వ్యక్తులే మాతో జాయిన్ అవుతూ ఉన్నారు. అన్ని కారణాల దృష్ట్యా కొన్ని సందర్భాల్లో మేము కూడా వారిని చేర్చుకోవాల్సిన పరిస్థితి. న్యాచురల్గా పోచారం శ్రీనివాసరెడ్డి గారు సరే ఏ పార్టీలో ఉన్నా అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఆయన కూడా గతంలో కాంగ్రెస్లో యువజన కాంగ్రెస్ ఉన్నటువంటి నాయకుడే, స్పీకర్ కూడా పనిచేసిన అనుభవం ఉంది. అలాంటి నాయకులు వచ్చినప్పుడు సహజంగానే పార్టీకి లాభం జరుగుతుంది.